ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, అలాగే సేవకులకి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు స్వప్న. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త కళ్యాణ్ కుమార్ అక్కడ హైడ్రాలిక్ రిగ్ ఆపరేటర్గా పనిచేస్తారు. బోర్లు తీసే మిషన్ అనమాట. అది బోర్లు తీస్తూ ఉంటారు. అది ఒరిస్సాలో చేశారు. ఇంతకుముందు ఆయన ఒరిస్సాలో చేశారు. ఎప్పుడు అసలు దగ్గరలో చేయలేదు ఉద్యోగం. ఎప్పుడు ఉండే కొద్దీ ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు కానీ దగ్గరికి ఎప్పుడు రావట్లేదు. నేను పెదనాన్నకి చెప్పి ప్రార్థన చేయించుకునేదాన్ని, ఇక్కడ దగ్గరలోకి రావాలి పెదనాన్న, పిల్లలు పద్దాక డాడీ డాడీ అని అడుగుతున్నారు, కొంచెం దగ్గరలోకి వచ్చేలాగా ప్రార్థన చేయి పెదనాన్న అని అడిగాను. అడిగితే ప్రార్థన చేశారు పెదనాన్న. చేసిన తర్వాత అనుకోకుండా జనవరి 1 తారీఖుకి అమరావతి వచ్చింది. అసలు ఎప్పుడు నాకు ముందే చెప్తా ఉంటారు, ఇప్పుడు చేసేది అయిపోయిన తర్వాత పలానా చోటుకి వెళ్ళిపోతున్నాము పలానా చోటుకి వెళ్ళిపోతున్నామని. కానీ అసలు నాకు ముందే చెప్పలేదు ఇలా వస్తాము అమరావతి అని. తర్వాత అనుకోకుండా దేవుడి దయ వల్ల అమరావతి వచ్చారు. 31వ తారీఖు కూడా ఇంటికి వచ్చారు, చర్చికి వచ్చారు. అసలు మేము అనుకోలేదు, ఇలా వస్తున్నానని కూడా చెప్పలేదు మాకు. సడన్గా చెప్పారు, ఇలా మాకు ఇక్కడ చేసే దగ్గర అయిపోయింది, మేము అమరావతి వచ్చేస్తున్నాము అని. అమరావతి వచ్చారు. 31st నైట్ ఇంటికి వచ్చారు, చర్చికి వచ్చారు. మళ్ళీ 1 తారీఖు పండుగ రోజు కూడా ఇంటికి వచ్చి పిల్లలతో పాటు ఉన్నారు. ఇంకా వెళ్ళిపోయారు, సైట్కి ఉద్యోగానికి వెళ్ళారు. ఇంకా సండే వస్తూ ఉంటానులే అని చెప్పారు. అలాగే మా మరిది విషయంలో కూడా, మా మరిదికి కూడా మ్యారేజ్ అయిన తర్వాత 5 నెలలు ఇంట్లోనే ఉన్నారు. వేరే చోట వస్తున్నాయి ఉద్యోగాలు, హైదరాబాద్ వస్తే బాగుండు. మా తోడుకోడలకు కూడా హైదరాబాద్లో వచ్చింది జాబు. ఇద్దరు ఒక చోట ఉండడానికి బాగుండిద్ది హైదరాబాద్ అయితే అని చాలా ఎదురు చూశారు. ప్రార్థన చేయించుకున్నారు, పెదనాన్నకు కూడా చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. హైదరాబాద్లో వచ్చింది ఉద్యోగం దేవుడి దయ వల్ల. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు ఆయన. తను కూడా దగ్గరే కాబట్టి చక్కగా క్రిస్మస్కి న్యూ ఇయర్కి వచ్చి వెళ్తూ ఉన్నారు. తొందరలోనే మా తోడుకోళ్ళని కూడా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు. దానికోసం అందరూ ప్రార్థన చేయాలి. నా చిన్న బిడ్డ ప్రభుకుమార్ కూడా చలి, జ్వరం, గౌదు బిళ్ళలో, చిన్న బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన కుమార్తె మద్దాల స్వప్న గత కొన్ని వారాల నుంచి ఈ శిబిరానికి వస్తున్నారు. సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మరి తన భర్త దగ్గరికి రావాలని అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవుని యొక్క కృపను బట్టి అనుకోకుండా, ఊహించుకోకుండా అమరావతికి ఆయన రావటం జరిగింది. కాబట్టి సంతోషించింది. కుమార్తె సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది, దేవుని మహిమపరిచింది. అలాగే కళ్యాణ్కి కూడా మరి ఉద్యోగము రావాలని ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. స్పెషల్ ప్రార్థన కూడా చేశాం ఇక్కడ. మరి ఆయనకు కూడా ఉద్యోగం హైదరాబాద్లో వచ్చింది. ఇరువురు కూడా మరి దేవుని కృపను బట్టి ప్రేమిల చాలాసార్లు ప్రార్థన పోయింది, వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రేమిల యొక్క కుమారులే. వారి కుటుంబానికి దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రైజ్ లార్డ్. దేవుడు కుమార్తె స్వప్న చెప్పిన సాక్ష్యం అందరం విన్నాం. ఈ శిబిరములో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకిస్తున్నాడు అనటానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం. ప్రైజ్ లార్డ్. ఇది శీఘ్రముగా ఇది నవంబర్, డిసెంబర్ నెల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇంకా దేవుడు సర్వశక్తి దేవుడు 2 నెలలు దాటక మునిపే మరి కార్యాలు చేశాడు. ఆయనకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
మనం 2023వ సంవత్సరం విజయవంతంగా జరిగించుకొని 24వ సంవత్సరానికి స్వాగతం చెప్తూ ప్రవేశించాం. ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ఈ యొక్క శుక్రవారం మొట్టమొదటి శుక్రవారం 2024 ఈ మొట్టమొదటి శుక్రవారం రోజు వీరందరూ కూడి ఇక్కడికి వచ్చినందుకు మీకు మన దేవుని పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన అభిషేక్తులు, దేవుని యొక్క బీడులో దేవుని సేవకులకు, పాస్టర్ గారికి పెద్దలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ స్వాగతం చెబుతూ ఈ యొక్క శుక్రవారం సందేశాన్ని మీకు పంచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మొదటి శుక్రవారం రోజు మనకి విజయవాడలో ఉన్నటువంటి మట్ట ప్రశాంతి అనే కుమార్తె ఎప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి వాక్య భాగంలోకి వెళ్ళకముందు మనం ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో చదివి మనము దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ 2024వ సంవత్సరం 5వ తారీఖు నాయన జనవరి నెల మొట్టమొదటి శుక్రవారం రోజు మమ్మల్ని నీ ఒలివ ప్రార్థన శిబిరంలోనికి, నీ పాద సన్నిధికి మేమందరం ఈ విధముగా కూడుకొని నిన్ను నామస్మరణ చేయటానికి కృప చూపినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించాము, మిమ్మల్ని మహిమపరిచాము, మిమ్మల్ని ఘనపరిచాము తండ్రి. అందును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన ద్వారా, విన్నపములు, విజ్ఞాపనల ద్వారా నీ సన్నిధిలో మనవి చేశాము ప్రభువా. మా మనవులు మీరు ఆలకించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో అలుపు నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నా దేవా, కొద్ది సమయం నీ పక్షాన్ని నేను నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకో. నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ నాయన ప్రవచన టెలివిజన్ టీవీ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడు ప్రతి మాట వినుచున్న మా అందరి హృదయాలలో బదిలపరుచుకొని జీవించే భాగ్యము దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అయిన హబక్కూ అంటే ఈ ప్రవక్త అయిన హబక్కూ సర్వశక్తి గల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? సర్వశక్తి గల దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఈ ప్రార్థన చేయటంలో మనం ఆలకిస్తే గాన ఆయన 4 విధాలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని విధాలుగా అండి? 4 విధాలు. మొట్టమొదట ఏమంటున్నాడు ఆయన? ప్రభువా, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. 1 వార్త విన్నాడంట. ఆ వార్త విన్న వెంటనే భయపడుతున్నాడంట. ఇది 1. 2, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుమని 2వ మాట. 3వది ఏమంటున్నాడు? సంవత్సరములు జరుగుతుండగా అవి నాకు తెలియజేయమని అంటున్నాడు. 4వది ఏమంటున్నాడు? నువ్వు కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 రకాలైన ప్రార్థన ఉంది ఇందులో. ఒక్కొక్క ప్రార్థన చాలా విలువైన ప్రార్థన, స్వచ్ఛమైన హృదయం చేసిన ప్రార్థన, భక్తితో చేసిన ప్రార్థన. ఒక ప్రవర్త దేవుని ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని యందు జీవిస్తున్నవాడు, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు ఆయన చేస్తున్న ప్రార్థన
తన గురించి చేసుకుంటున్నాడు. ప్రజల గురించి చేయటంలా, ఇతరుల గురించి ప్రార్థన చేయటంలా, తనకు తాను గురించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇది గమనించాలని దేవుని వేట మనవి చేస్తున్నాను. ఒక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవర్త సంవత్సరములు జరిగిపోతున్నాయి ప్రభువా, కానీ నీ కార్యము నాలో జరగాలి అని ప్రార్థన చేస్తున్నాడు. అది నూతన పరచమని అడుగుచున్నాడు, అది తెలియజేయమని అడుగుచున్నాడు. నీ వార్త విన్నానయ్యా, నాకు భయం వేస్తుంది ఈ వార్త విన్న తర్వాత, కాబట్టి నన్ను నూతనపరచు అనే ప్రార్థన చేయటము మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా సంవత్సరాలు జరిగిపోయినాయి. 2023 సంవత్సరం జరిగిపోయింది. మనం అనేక వార్తలు విన్నాం, టీవీ ఛానల్లో విన్నాం, ఆయా వార్తాపత్రికలలో వింటున్నాం. మన రాష్ట్రాన్ని గురించి, మన మండలాన్ని గురించి, మన జిల్లా గురించి, మన యొక్క దేశం గురించి, విదేశాల గురించి, ప్రపంచంలో జరుగుతున్న సంగతులు యావత్తును గురించి కూడా మనం పేపర్లో చదువుకుంటున్నాం. వార్తలు, టీవీ ఛానళ్ళలో వార్తలు వింటున్నాం. ఒక్కొక్క వార్త సంతోషాన్ని కలగజేస్తుంది, ఒక్కొక్క వార్త ఆశ్చర్యకరంగా జరుగుతుంది. ఒక వార్త వింటే పశ్చాత్తాప కలగజేస్తుంది, భయం కలగజేస్తుంది, దుఃఖం కలగజేస్తుంది. ఎప్పుడైనా టీవీ ముందు కూర్చొని టీవీ ఛానల్ ఆన్ చేస్తే వార్తల సమయాన వచ్చే వార్తలు వింటుంటే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రపంచం యావత్తు కూడా అన్ని వార్తలు వింటున్నాం. పేపరు చదివేవారు పేపర్ తీస్తే అన్ని కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మీకు ఒక సత్యం నేను ఈరోజు చెప్తా. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా మనకు వార్త తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వార్త మనకు గొప్ప జీవనము కలగజేసే వార్తలు మనకు తెలియజేస్తుంది. ఈ లోక సంబంధ వార్తలు వింటున్నాం, కానీ పరలోక సంబంధమైన వార్త, పరమందున్న దేవుని సంబంధించిన వార్త, మన భూమి మీద జీవించాలి, ఎలా జీవించాలనే వార్త ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ వార్తలు మీరు రోజు వింటున్నారు, రోజు చదువుతున్నారు, కానీ వీటిని వార్తలుగా మీరు గమనించలేదు. నా ప్రియ సహోదరి సహోదరా, ఒక వార్త విన్నాడంట. ఏంటి ఆ వార్త అంటే, నేను కొన్ని వార్తల విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ యొక్క బాప్తిసమిచ్చు యోహాను ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క యోర్దాను నది తీరానికి వచ్చి ఒక మాట, ఒక వార్త ఆనాటి ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తుండగా ఆ మాటని ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు సర్వశక్తి గల దేవుడు. ఎందుకు తెలుసా? ఆనాటి వార్త ఈనాటి ప్రజల వరకు కూడా అదే వార్త, అదే వార్త. ఏంటి ఆ వార్త అంటే, చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిసము ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించి. ఏంటి ఈ వార్త? పరలోక రాజ్యము భూమికి అతి సమీపంగా వస్తుంది, భూమికి రాబోతుంది. ఓ జనాంగమా, ఓ ప్రజలారా, ఆలకించండి. సర్వశక్తి గల దేవుడు నాకు బయలుపరిచాడు, నేను మీకు బోధిస్తున్నాను, ఒక వార్త చెప్తున్నాను. ఏంటయ్యా అంటే, దేవుని రాజ్యము భూమికి రాబోతుంది, మీరందరూ మారు మనసు కలిగి జీవించమని ఒక వార్త ప్రకటించబడింది ఆనాడు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం. నా ప్రియ సహోదరి సహోదర, ఈనాటి వార్తలు విని ఒక వార్త వచ్చింది, మీరు ఆధార్ కార్డు తయారు చేసుకోండి, ఆ ఆధార్ కార్డును ఆధారం చేసుకొని మీకు డబ్బులు పడతాయి, ప్రభుత్వం వారు డబ్బులు వేస్తారంటే పరుగులు తీసి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు. ఆ ఆధార్ కార్డు నంబర్ ఇస్తారు, ప్రభుత్వం వారు ఆ ఆధార్ నంబరు ఆధారం చేసుకొని నీ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు ఈనాడు. నా ప్రియ సహోదరి సహోదర, అదొక వార్త, ఈ భూలోక సంబంధమైన వార్త. అయితే ఈ పరలోక సంబంధమైన వార్త ఏంటి అంటే, దేవుని రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి, నువ్వు జీవించాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి అనే వార్త వస్తే దాని పెడచెవున పెడుతున్నాం. ఇది వార్తే. ఈ భూమి మీద బ్రతకడానికి నీకు వార్త, ఈ భూమి మీద బ్రతకడానికి, నీ శరీరాన్ని బ్రతికించుకోవడానికి
నువ్వు బ్రతకడానికి పరుగులు తీసావు, కానీ నువ్వు నిత్య జీవము జీవించడానికి, దేవుని రాజ్యంలో జీవించడానికి, నీకు మార్పు కలిగి జీవించమని సంవత్సరాలు ఇదే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడే కాదు ఈనాటి వరకు బోధిస్తున్నప్పటికీ ఇది వార్తగా నువ్వు గమనించటం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. కారణం తెలీదు. ఈ వార్తను వార్తగా నువ్వు అంగీకరించటంలా. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథములో ఉన్న దేవుని మాట, ప్రతి మాట వార్తే. ఒక సీఎం ఆదేశిస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశిస్తే, ఒక మంత్రి వర్గంలో ఉన్నాడు ఒక అధికారి, శాఖ అధికారి ఒక ఆజ్ఞ ఇస్తే నువ్వు గడగడ వణుకుతూ నువ్వు భూమిన ఆ కార్యాలు చేస్తున్నావే. సర్వశక్తి గల దేవుడు, నీకు ప్రాణమునిచ్చిన దేవుడు, నీకు వస్త్రములు ఇచ్చిన దేవుడు, నీకు ఆహారం ఇచ్చిన దేవుడు ఒక వార్త నీకు ఇస్తే, ఒక ఆజ్ఞ ఇస్తే పెడ చెవును పెడుతున్నావే. ఏది నీకు మారు మనసు? ఏది నీకు నూతన జీవితం? ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు ఈ విధంగా? ఆలోచన చేశావా? ఇది వార్త కాదా? తన దాసుని ద్వారా దేవుడు బయలుపరుస్తున్నది ఇది వార్త కాదా అని అడుగుతున్నా. ఆ యొక్క బాప్తిస్మ యెహోవాను సరసాల వేశారు అని తెలియగానే ఆయన వెనకాల వచ్చినటువంటి దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు అదే సువార్త ప్రారంభించాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించుతున్నది, మీరు మారు మనసు పొందుడని ఆయన ప్రకటించడం ప్రారంభించాడంట. ఇది వార్త కాదా? ఇది వార్త కాదా? యేసు ప్రభు అనగానే నీకు గుర్తుకొస్తుంది, నీ కొరకు నా కొరకు త్యాగం చేసిన ఆయన, ప్రాణం అర్పించిన ఆయన చెప్తున్న వార్త కాదా? ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారి ఒక వార్త ఇస్తే ఆ వార్తను భుజం మీనేసుకొని పరుగులు తీస్తున్నావే. ఈ లోకంలో సుఖపడటానికి, ఈ లోకంలో ఆనందించటానికి, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి ఆ వార్త విని కార్యాలు చేసిన దాన్ని అనుసరించినప్పుడు ఈ వార్త విని నువ్వెందుకు కార్యాలు చేయటం లేదు? ఇది వార్త కాదా భూమిన? సర్వశక్తి గల దేవుడు నీకు ఇస్తున్న వార్త ఇది కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను, ఈ క్రైస్తవ బిడ్డలు అడుగుతున్నాను. ఎంతకాలం నువ్వు బైబిల్ చదువుతావు? ఎంతకాలం పరిశుద్ధ గ్రంథంలోని వార్తలు వింటూ ఉంటావు? మారవా? మార్చుకోవా? నీ పద్ధతులు మార్చుకోవా? నీ మాట తీరు మార్చుకోవా? దేవుని రాజ్యంలో జీవించాలని ఆశ నువ్వు కలిగి జీవించవా? దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు? దేవుడు నిన్ను ఎందుకు పోషిస్తున్నాడు? దేవుడు నీకెందుకు వస్త్రాలు ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు నీకు ఆహార ధాన్యాలు ఇస్తున్నాడు? నీవు దేవుని రాజ్యంలో ఉంటావనే ఆశతో కదా, దేవుని రాజ్యంలో ఆయనను ఆరాధించాలనే కోరికతో కదా. ఈ వార్త నీకు నచ్చదా? ఈ వార్తగా నీకు వినపడలా? కానీ ఈ లోక సంబంధ అధికారి ఒక వార్త ఇస్తే ఆ వార్తను భుజాన వేసుకొని అది నెరవేర్చడానికి పరుగులు తీస్తున్నావే. మీకు ఒక మాట చెప్తాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే గానా ఆకాశం నుంచి ఒక దూత దిగి వచ్చి ఆ యొక్క మనుషులతో మాట్లాడుతున్నది. ఆ మనుషులకు భయపడినప్పుడు వాళ్ళకి చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగవో మహా సంతోషకరమైన శుభవర్తమానమును. ఏ వర్తమానాన్ని? శుభవర్తమానాన్ని. శుభవార్త. ఇది శుభవార్త. ప్రైజ్ లార్డ్. శుభవర్తమానం అంటే శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఏంటిది? దావీదుపురంలో నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సవాల్, ఈ వార్త మంచిది కాదా? ఈ భూమిని నిన్ను రక్షించడానికి, నీ శత్రువుల నుంచి రక్షించడానికి, నిన్ను దూషించే వారి నుంచి రక్షించడానికి, నిన్ను హింసించే వారి నుంచి రక్షించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకమునకు నీకు రక్షకుడిగా పంపించాడే. ఇది వార్త కాదా? స్పష్టంగా దూత చెప్తుంది, శుభవర్తమానము. వార్త అది ఆకాశం నుంచి వచ్చిన వార్త. ఆలకించండి, భయపడకండి. భూమి మీద జీవించు వారలారా, రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి రక్షించడానికి
రక్షకుడే కాదు, కానీ నువ్వు భూమి మీద జీవించినంత కాలము నీ శత్రువు అయినటువంటి అపవాది చేతుల నుంచి, వారి యొక్క మనుషుల చేతుల నుంచి, నిన్ను దూషించే వారి చేతుల నుంచి, నిన్ను హింసించే వారి చేతుల నుంచి రక్షించడానికి ఆయన భూలోకంలోకి వచ్చి ఉన్నాడని ఆ చెప్పిన వార్త కాదా? నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, నిన్ను బాగు చేసేవాడు ఆయనే, నీకు అనారోగ్యం నుంచి రక్షించేవాడు ఆయనే, నీకు మరణాస్థితిలో ఉన్న రోగాల నుంచి రక్షించేవాడు ఆయనే, ఆపదల నుంచి, యాక్సిడెంట్ అయి మరణాస్థితుల నుంచి రక్షించేవాడు ఆయనే. మరి రక్షకుడిగా భూలోకానికి వచ్చిన, నిన్ను మరణించకుండా కాపాడటానికి వచ్చిన ఆ రక్షకుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. అంగీకరించండి, ఆయనను అనుసరించండి, ఆయన మాట వినండి అని చెప్పినటువంటి వార్త కాదా? ఎందుకు మీరు భయపడటం లేదు? మనమందరము అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో సర్వశక్తి గల దేవుడు తన దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన శిష్యుల ద్వారా బయలుపరిచినటువంటి, తెలియజేసినటువంటి ఈ వార్తగా మనం అంగీకరించటంలా ఇది మనలో ఉన్న చక్కటి పొరపాటు. దీని వార్తగా మనము నేను మిమ్మల్ని బాగు చేసేవాడిని, వైద్యులు బాగు చేయలేని స్థితిలో నేను బాగు చేసేవాడిని, వైద్యులకు పరమ వైద్యుడు నేనే అని చెప్తున్నాడే, ఆయన మాట మీకు వార్తగా వినపడటం లేదా? ఇది వార్త కాదా? నీ రోగం నుంచి రక్షించేవాడు నేనే అని చెప్పిన వార్త కాదా? నీ అనారోగ్య పరిస్థితి నుంచి కాపాడేవాడు నేనే అని చెప్పే వార్త కాదా? ఈ వార్తగా మీరు అంగీకరించక, మీ హృదయాల్లో పదిలపరుచుకొని ప్రార్థనలు చేయక ఉన్నారు కనుకనే ఈరోజు అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, శక్తి పొందుకోలేకపోతున్నారు, వారు స్వస్థత కలగక వారు అదే స్థితిలో రోగాలలో బాధపడుతున్నారు. కేవలం ఇంతే భేదం, ఇక వేరే భేదం ఏమి లేదండి. హబక్కు అంటున్నాడు, ప్రభువా నేను ఒక వార్త విన్నాను. వార్త విన్నప్పుడు ఏమైందంట? ఆయనకు భయం వేసిందంట. ఏమేసిందంట? భయము కలిగను అంటుంది. ప్రైజ్ లార్డ్. ఏంటి ఆ వార్త? ఇప్పుడు దాకా చెప్పిన వార్తలన్నీ కూడా మంచి వార్తలే. మీకు ఇంకొక వార్త నీకు వినిపించబోతున్నా నేను. ఆ యొక్క హబక్కు భయపడటానికి కారణం ఏంటో మీకు చూపించబోతున్నా. చూడండి, జక్కయ్యకి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాస స్థలము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిలో మౌనులై ఉండు. ప్రైజ్. ఈ వార్త విన్నాడంట. ఏ వార్త అండి? ఆయన తన పరిశుద్ధ నివాస స్థలాన్ని విడిచి బయలుదేరాడంట, వస్తున్నాడంట. ఒకసారి వచ్చాడు రక్షకుడిగా, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. తన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని నెరవేర్చుకొని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, ప్రజలుగా చేయవలసిన కార్యాలు చేసి తిరిగి ఆయన తన తండ్రి యొక్క సింహాసనకు కుడిపరిచిన సింహాసనాసీనుడు అయ్యేవాడు. రెండో మారు రాబోతున్నాడంట. రెండోసారి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడో తెలుసా నీకు? ఆయన పరిశుద్ధ నివాస స్థలాన్ని విడిచి బయలుదేరాడంట. అందుకని ఆయన సన్నిధిలో మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేంటి? మృతులైన వారందరూ దేవుని సింహాసనం ఎదుట ఏమై ఉంటేనే నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి వారి క్రియల చొప్పున ప్రైజ్ లార్డ్ తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అండి? ఆయన పరిశుద్ధ నివాస స్థలాన్ని విడిచి ఎందుకు వస్తున్నాడు? ప్రజలకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. సజీవులుగా ఉన్న వారికి, మృతులైన వారికి, ప్రతి ఒక్కరికి వారి భూమిన సజీవులుగా ఉన్నప్పుడు చేసిన క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి ఆయన మరొక్కసారి రాబోతున్నాడు. న్యాయాధిపతి అయి వస్తున్నాడు. న్యాయం తీర్చడానికి వస్తున్నాడు.
మనుషులను శిక్షించడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ వార్త ఎప్పుడు విన్నాడో హబక్కు భయపడినాడు. మనకేంటి భయం? మనకు భయం ఉందా? ఒక ప్రవక్త భయపడుతున్నాడు. ఆ వార్త విని మనకు భయం ఉందా? ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఈ వార్త విన్న తర్వాత మనకు భయం ఉందా అని అడుగుతున్నా. ఎంతమందికి భయం ఉంది? ఎంతమందికి భయం ఉండి వారికి చేయుచున్న క్రియలు మానేరు? ఎంతమందికి భయం ఉండి వాళ్ళు చేయుచున్న నడక మానేరు? చెడు లెక్క మానేరా? చెడు ప్రవర్తనలు మానేరా? చెడు విసర్జించారా? దేవుని పట్ల నూతనంగా జీవించడం ప్రారంభించారా? ఎవరికి? ఎంతమంది క్రైస్తవులకి, ఎంతమంది క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న విశ్వాసులకు భయం కలిగింది ఈ వార్త విని? ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన వార్త కాదా? లోక సంబంధించిన వార్తలు వింటే ఇదిగో ఈరోజు బయలుదేరి వస్తున్నారు, పలాని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు అంటే తలుపులు వేసి పారిపోతున్నారు. పోలీసులు వస్తున్నారంటే తలుపులు వేసి పరారై పారిపోతున్నారు. పలాని గ్రామానికి రైడ్ చేయడానికి ఈరోజు పోలీసులు వస్తున్నారంటే ఆ గ్రామంలో దొంగలు, దోపిడిదారులు, హంతకులు పారిపోతున్నారు. కానీ అది వార్త అయితే ఇది వార్త కాదా? పోలీసులకు భయపడినావు, న్యాయపతులకు భయపడినావు, అనేక మంది మనుషులకు నువ్వు భయపడుతున్నావు, రౌడీలకు భయపడుతున్నావు, మోసగాళ్ళకు భయపడుతున్నావు, దగాకోరులకు భయపడుతున్నావు. కానీ నిన్ను బ్రతికిస్తున్న దేవుడికి మాటకు భయపట్టాలా? ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నా అనే వార్త విని నువ్వు భయపడటంలే. ఎందుకని భయపడటం లేదు క్రైస్తవ సమాజం? ఇది వార్త కాదా? ఇది వార్త కాదా నేను అంటున్నాను. ఒక ప్రవక్త భయపడి తను ప్రార్థన చేస్తున్నాడే. నువ్వు ఏనాడైనా ప్రార్థన చేశావా? డిసెంబర్ 31వ తారీఖున ఈ ప్రార్థన చేశావా? హబక్కు చేసిన ప్రార్థన నువ్వు చేశావా అని నేను అడుగుతున్నాను. 4 రకాలైన విధాలైన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఈ మనసు మనకు ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా? భయపడిపోయి మీకు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 14 వచనముల నుంచి ఆ యొక్క 20 వచనాల దాకా ఈ భూమి మీద ఆయన వచ్చుతున్న సమయంలో ఆయన సింహాసనాన్ని విడిచి, ఆ నివాస స్థలంను విడిచి, ఆ పరిశుద్ధ స్థలం నుంచి వస్తున్నప్పుడు ఆ భూమి మీద జరగబోయే మహాభయంకరమైన వాతావరణం యావత్తు రాయబడి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఎలా వస్తున్నాడో, వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచ్చిన చదువు. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చును. ఎట్లా వచ్చునంట? ప్రభావంతుడై, మహామహిమ కలిగిన వాడై, మేఘారుడై, మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. భూమి దగ్గరికి రాబోతున్నాడు, అతి సమీపంలోనికి రాబోతున్నాడు. భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కట్టుకుందరు. అంటే ఆయన వచ్చింది తీర్పు తీర్చడానికి, ఆయన వచ్చింది తారుమారు చేయటానికి, ఈ భూమిని ఆకాశాన్ని మఠమాయం చేయటానికి. అయా ఆయన ఉగ్రత, ఆ కోపం, ఉద్రేకం కుమ్మరించడానికి. పాపదోషమైన వారు, దేవుని మాటకు లోబడిన వారి పైన, దేవుని మాటకు విధేయత చూపని వారు, ఇదిగో ఈ వార్త విని నాకేం పర్వాలేదులే లెక్క చేయక సుఖ సంతోషమైన జీవితము, ఈ లోక సంబంధమైన జీవితము జీవిస్తున్నారే, శరీరాశతో, నేత్రాశతో, జీవడంతో, వారి కొరకు, వారిని శిక్షించడానికి వారి కొరకు వస్తున్నాడే. ఆ వార్త నువ్వు విన్నప్పుడు భయం కలగలేదా? నీకు భయం కలగలేదా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇది వార్త కాదా? ఒక కానిస్టేబుల్ మన గృహానికి పంపుతున్నాడు ఎస్ఐ గారంటే, ఒక ఇంటెలిజెంట్ వాళ్ళు వస్తున్నారంటే, ఒక సెల్ టాక్స్ వారు వస్తున్నారంటే నువ్వు పారిపోతున్నావు తలుపులు వేసుకొని. దేవుడు వస్తున్నాడంటే నువ్వు సిద్ధపాటు కావా? ఇది వార్త కాదా అని నేను అడుగుతున్నా.
చదువు మా 31 వచనం. మరియు గొప్ప బోరతో తన దూతలను పంపును, ఆరు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్కుల నుంచి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేత. చూడండి, బాగా గమనించండి ఈ వార్తను ఆలకించండి. ఆయన యందు భయభక్తులు కలిగి నీతి నియమాలతోటి జీవించినటువంటి తన బిడ్డలను, తను ముద్రించినటువంటి బిడ్డలు, తన ఆత్మతో ముద్రించబడిన బిడ్డలను పోగు చేయటానికి వస్తున్నాడు. వారిని మొట్టమొదటిగా పోగు చేసి వారిని మధ్య ఆకాశంలోనికి కొనుక్కోబడిన తర్వాత, ఆ తర్వాత మిగిలిన వారు రొమ్ము కొట్టుకుంటారో, గంతులు వేస్తారో, వాళ్ళు పారిపోతారో, ఏ ప్రయోజనం ఉండదండి. వాళ్ళకి నాశనమే, వాళ్ళకి తీర్పు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది వారి మీదకి. వారు బ్రతకరండి. శారీరకముగా ఉన్నవారు చనిపోతారు. చనిపోయిన వారు ఆ యొక్క సింహాసనం ఎదురుగా బారులు తీరుతారు తీర్పు కోసం. వాళ్ళకు తీర్పు తీర్చబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనంలో మనం చదివితే గాన వాళ్ళు వారి క్రియలను బట్టి మేలు చేసినవాడు జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానంలోనికి లెగుస్తారట. చనిపోయిన వారందరూ సమాధుల నుంచి. ఈ వార్త మంచిది కాదా? ఇది పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన వార్త కాదా? సర్వశక్తి గల దేవుడు నీకు నాకు ఇచ్చిన వార్త కాదా? వార్తే, కానీ ఒక పద్ధతికి అలవాటు పడినారు క్రైస్తవులు. ఒక జీవన విధానానికి అలవాటు పడినారు. బైబిల్ లేని అలవాటు, భక్తి లేని అలవాటు, భక్తి లేని జీవితం అలవాటు పడినారు. వాళ్ళకి ఏ వార్త వింటేమి, వాళ్ళకి భయం ఏంటండి? వాళ్ళు త్రాగుడు మానుతున్నారా? వాళ్ళు చెడు క్రియలు మానుతున్నారా? వారు జారత్వం మానుతున్నారా? వారు వ్యభిచారం మానుతున్నారా? దొంగతనాలు మానుతున్నారా? మోసగించే తనము మానుతున్నారా? అబద్ధ సాక్ష్యాలు చెప్పే తనము మానుతున్నారా? ఏది మానుతున్నారండి? ఈ వార్తగా ఉండిపోతుంది. వాళ్ళ జీవితాలు జీవిస్తున్నానేమన్నారు. కారణం వారిలో భయం లేదంట. అబ్బక్కున్న భయం లేదు, అబ్బక్కున్నటువంటి ప్రార్థన జీవితం లేదు. అబ్బక్ అంటున్నాడు, అయ్యా నన్ను నూతనపరచు. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నన్ను నూతన పరుచయ్యా. నువ్వు చేసావా ప్రార్థన? 2023 సంవత్సరం గతించిపోయిందయ్యా. నా రోత జీవితం అలాగే ఉందయ్యా. నా అలవాట్లు మార్చుకోలేకపోయినాయా, నా పద్ధతులు మార్చుకోలేకపోతున్నానయ్యా. నన్ను కనికరించు, నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేశావా నా ప్రియ సహోదరి సహోదరుడా? లేదు. 31 వచ్చిందంటే పండగ, కేక్ కట్ చేసుకోవటం. అయ్యా 2003లో నేను మారలేకపోయాను, నా అలవాట్లు మార్చుకోలేకపోయా, నా చెడు క్రియలు మార్చుకోలేకపోయా, 2004లో ప్రవేశిస్తున్నాను ప్రభువా అని మోకాల మీద దండ వేసి దేవునికి మొరపెట్టే జీవితాలు పోయినాయి. ఆ యొక్క స్థితి లేదు మందిరాలలో. కేవలం ఒక ఆలోచన, కేవలం ఒక అలవాటు, కేవలం ఒక క్రమం, ఇది ఆచరించటానికి మాత్రమే 31న అందరూ మందిరాలకు వెళ్తున్నారు. కానీ ఈ వార్త విన్న తర్వాత నేను మారలేదే. అబక్కు ప్రవర్తన, అబక్కు చేసిన ప్రార్థన నేను చేయాలి, అబక్కు చేసిన ప్రార్థన నేను నేర్చుకోవాలి. అయ్యా ఈ 4 రకాలైన ప్రార్థన, అయ్యా ఎంత విలువైన ప్రార్థనలు, ఈ ప్రార్థన నేను చేయాలి. నా మందిరంలో నా సర్వశక్తి గల దేవుణ్ణి ప్రార్థించాలని ఏనాడైనా నువ్వు వెళ్ళావా మందిరానికి? ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడు. సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.
ఇవి ఒలివ